సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనకు ఆ లాస్ట్ నుంచి చూస్తుంటే మనకు స్కై బ్లూ కలర్ లో ఒక షిప్ యార్డ్ కనిపిస్తుంది. అక్కడ పంజిమ్ నుంచి మనకు మన దగ్గరికి ఉన్న వచ్చే షిప్ యార్డ్ అండి. అది ఏంటంటే లైక్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది అయితే ఆ డార్క్ బ్లూ కలర్ లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మిడిల్ లో ఉంది అది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది ఒకటి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది ఒకటి. 2 షిప్ యార్డ్లు ఉన్నాయండి ఇక్కడ. సో 1/2 కిలోమీటర్ వేలో అనేది మనము ట్రావెల్ చేయడం ఇక్కడ నుంచి పంజిమ్కి జరుగుతుంది. లేదు రోడ్ ద్వారా వెళ్ళాల్సి వస్తే మనకి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో విజిటర్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది ఇది బెస్ట్ వే అన్నట్టు షిప్ యార్డ్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు గోవాలో మనము ఇక్కడ నుంచి పంజి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ ఉందండి రోడ్ వే అయితే. కాకపోతే ఇక్కడ మనకి షార్ట్ కట్ లో ఏంటంటే షిప్ యార్డ్స్ అనేవి అలౌ చేశారు బీచ్ దగ్గర. బీచ్ అంటే మరీ మిడిల్ బీచ్ కాదండి, ఇది ఒక కార్నర్ ఆఫ్ ఏంటంటే మనకు ఈ సఫేద్ దిరాస్ పంజిమ్కి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ వే ఉందండి రోడ్ వే అయితే. ఈ బీచ్ కార్నర్ వేలో అయితే మనకి జస్ట్ 1/2 కిలోమీటర్ వేలో షిప్ యార్డ్ నుంచి వెళ్ళిపోవచ్చండి. షిప్ యార్డ్ నుంచి మనము ఓన్లీ మనుషులమే కాకుండా మన వెహికల్స్ కూడా అలౌ చేస్తారు వాళ్ళు. వెహికల్స్తో పాటు మనం అక్కడ వెళ్ళొచ్చు. 1/2 కిలోమీటర్ వేలో అక్కడికి మనం చేరుకుంటాము. ఇది ఏంటంటే మనుషులు వెహికల్స్ లైక్ మనకి బైక్స్ కానీ కార్స్ కానీ మన ఏ వెహికల్స్లో వస్తే ఆ వెహికల్స్ వాళ్ళు అలౌ చేస్తారు. సో ఫ్రీగా అయితే తీసుకెళ్ళర్లేండి, దానికి తగ్గ చార్జ్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే 2 షిప్స్ ఉన్నాయండి. అక్కడ ఇందాక వెళ్ళింది ఆల్రెడీ మేము వచ్చే వరకు ఒక షిప్, అది ఇక్కడ నుంచి కొన్ని విజిటర్స్ని వాళ్ళ వెహికల్స్ని తీసుకొని వెళ్ళింది. ఇది ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉన్న షిప్ యార్డ్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు వచ్చింది వేరే వాళ్ళని తీసుకొని. అక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ఒక కార్ దిగుతుంది అందులో నుంచి. ఇదేంటంటే ఓన్లీ గోవాకి మాత్రమే పర్మిట్ ఈ షిప్ యార్డ్ అనేది. మన తెలుగు స్టేట్స్లో అయితే ఓన్లీ వైజాగ్లో మాత్రమే బీచ్ ఉంది, బట్ అక్కడైతే ఇది అలౌ లేదు ఈ షిప్ యార్డ్ అనేది. గోవా గవర్నమెంట్ మాత్రమే దీనికి పర్మిషన్ ఇచ్చిందండి. ఇప్పుడైతే బోట్లో అక్కడ నుంచి ఒక కార్ దిగుతుంది, ఆల్రెడీ ఒక బైక్ కూడా వెళ్ళారు ఒక విజిటర్. మనం ఒకసారి చూద్దాం అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి. హాయ్ అండి, ఇప్పుడు మనం షిప్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. షిప్ యార్డ్ అని గోవాలో ఉన్నది. సో ఈ షిప్ యార్డ్ లోపలికి అనేది మనం వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతాం మనము. వాళ్ళ ఈ షిప్ గురించి కొన్ని విషయాలు అనేది తెలుసుకున్నాం. नमस्ते जी। नमस्ते। आपका नाम? सुशांत। ओके, तेलुगु नहीं आता आपको? तेलुगु नहीं आता। अच्छा, तो ये शिप यार्ड के बारे में थोड़ा बता दीजिए हमको। मतलब ये जो है ना गोवा गवर्नमेंट है। अच्छा। हाँ, तो ये जुआर लोग जो वो आइलैंड है ना, उनके लिए गोवा गवर्नमेंट ने फ्री रखा है। आइलैंड में लेके जाते हैं? हाँ। तो व्हीकल्स भी आ सकते हैं? हाँ, व्हीकल आ सकते हैं। व्हीकल्स एंड विजिटर्स। ओके ओके, पे करते ना इसको? हाँ, पे कर। खाली गाड़ी का चार्ज है 10 रुपये टिकट। गाड़ी का चार्ज है, मतलब विजिटर्स का नहीं लेते? विजिटर्स का नहीं लेता। तो और ये कब से चल रहा है शिप? उसको बहुत साल हुआ है। बहुत साल। कितने शिप्स है यहाँ पे? यहाँ पे कम से कम एक 22 रूट है। 22 रूट रहे थे ना। अच्छा अच्छा, ये रूट पे कितने शिप्स हैं? ये रूट में 2 शिप्स है यहाँ पे, और ओल्ड गोवा और दीवार वहाँ पे, और उधर 2 शिप। अच्छा, ओल्ड गोवा एक, दीवार एक। अच्छा, टाइमिंग्स कुछ रहता है शिप का? नहीं रहता है, 15-15 मिनट। 15 मिनट में 15 मिनट का एक वे। हाँ, और वो पीछे दूर से आ रहे ना, वो क्या है? हाँ, वो आयनूर का पोर्ट है। सॉरी, आयनूर मतलब वो बोटिंग है नहीं तो सेम है? उसमें जो है ना वो आयरन रहते हैं, लेकिन आयरन शिफ्ट करने का। ओके ओके। చూసారు కదండి, ఇప్పుడు మనం షిప్ యార్డ్. आप शिप में क्या करते हैं? मैं सेलर का काम करता हूँ। सेलर का। और कुछ चलाने वाले? उधर ऊपर ऊपर है चलाने वाले। ओके ओके, थैंक यू।
సో ఇప్పుడు ఏంటంటే ఈ షిప్ యార్డ్ గురించి ఏంటంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం షిప్ ని నడిపే వాళ్ళు పైన ఉంటారంట. ఇప్పుడు మనం మాట్లాడింది అయితే ఇందులో సెల్లర్ అంట ఇందులో. సో ఆయన షిప్ యార్డ్ కి సంబంధించి కొన్ని చెప్పారు. షిప్ లో ఓన్లీ వెహికల్స్ కి మాత్రమే వాళ్ళు కాస్ట్ ప్రైస్ అనేది తీసుకుంటారు. అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్, ఫేర్ చాలా తక్కువ ఉందండి. ఎవరైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది దీవార్ అనే విలేజ్ కాబట్టి గోవాలో ఈ దీవార్ నుంచి పంజిమ్ వెళ్ళడానికి ఇది ఒక సూపర్ షార్ట్ కట్ రూట్ అండి. సో వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నది ఏంటి చెప్పారు. సో ఇలానే తెలియని వాళ్ళు కూడా వస్తే ఈ న్యూస్ చూసి ఫాలో అవ్వాలని నేను వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. షార్ట్ కట్ వే వెళ్ళడానికి చాలా ఈజీ వే అండి.